హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్జర్ అనే లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కంటెంట్ అయితే కాదు, జస్ట్ అట్లా క్లైమేట్ కొంచెం బాగుందని చెప్పి అయితే వీడియో తీస్తున్నాను. సో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్, నేను ఊహించినంత మీ నుంచి నాకు సపోర్ట్ అయితే రావట్లేదు. సో ఒకరు ముందుకు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాలి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే మనం ముందడుగైతే వేయగలం అనమాట. సో మీ సపోర్ట్ నాకు అంత ఊహించేందుకు రావట్లేదు. అయినా సరే నా ప్రయత్నం మీద ఆపను, ఎందుకంటే నేను కూడా మీ అందరికి చెప్పేది ఒక జాబ్ పరంగా ఏం చెప్తుంటాను, ప్రయత్నం మీద ఆగకూడదు. లాస్ట్ వరకు మన లాస్ట్ వరకు ఛాన్స్ ఉన్నట్టు ఎన్ని ఛాన్సులు ఉంటాయి అన్ని ఛాన్సుల వరకు లాస్ట్ వరకు అయితే మన ప్రయత్నం మీద ఆగకూడదని నేను చెప్తుంటాను కదా. సో సేమ్ నేను కూడా అంతే, మీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ వచ్చేంత వరకు నా ప్రయత్నం నేను ఆపను, ట్రై చేస్తూనే ఉంటాను. సో మీరు అందరినీ సపోర్ట్ చేయడం, నేను కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, చూడండి క్లైమేట్ ఇక్కడ ఎట్లా ఉందో, చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీకు పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయో లేదో తెలియదు నాకైతే చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ పక్షుల సౌండ్లన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. నాకు ఇప్పుడు నేను ఒక 25 సంవత్సరాలు 24 సంవత్సరాల ముందు లైఫ్, ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ కంప్లీట్ డిఫరెంట్, 100% డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే, అప్పుడు చూడండి చుట్టుపక్కల ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, మన ఊర్లో లాగా అక్కడ ఎదుగుతూ ఉంటే ఇక్కడ కాళ్ళు బట్టి లాగేడాలు, అంటే కిందకు తొక్కేయాలని చెప్పడాలు, ఇట్లా కుళ్ళు కుతంత్రాలు ఉంటారు కదా, అసూయ పడ్డాలు అట్లాంటింతా ఏముండవు. ఎక్కడెక్కడి నుంచి వచ్చాము అందరినీ అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాం అనమాట. ఒకరికి ఏదైనా అయితే అందరినీ బాధపడుతుంటాము, ఒకరికొకరికి హెల్ప్ కూడా చేసుకుంటాం. ఊర్లో లాగా మైండ్ సెట్ అని చెప్పేది. మైండ్ సెట్ ఊర్లో ఏంటంటే, సొంత మన అన్నదమ్ములైనా కావచ్చు, మన రిలేటివ్స్ అయినా కావచ్చు, మనం ఒకరంతా ముందుకు వెళ్తున్నామంటే మన ముందు నవ్వునా కూడా సరే మన వెనక చాలా వరకు, అందరూ నేను చెప్పను, చాలా వరకు వెనక చేరి మనం లాగేసి దానికి తొక్కేదానికే చూస్తుంటారు అనమాట. సో అట్లాంటి వాతావరణం నుంచి నేను దూరంగా ఉన్నా, గత కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాను. అంటే క్లైమేట్ పరంగా చూస్తే, క్లైమేట్ పరంగా కూడా ఇక్కడ చూడండి వాతావరణం ఎట్లా ఉందో. నేను ఒక కొండ పైన ఉన్నాను, ఇది ఒక కొండ, చుట్టూ ఒక కొండ అనమాట. ఆ కొండ అటు సైడ్, ఆ కొండ కింద దారిలో రోడ్డు వెళ్తుంటుంది అనమాట, మెయిన్ రోడ్ అక్కడ వెళ్తుంటుంది. సో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అయితే. చాలా నేచర్ని, నా క్యారెక్టర్కి ఈ క్లైమేట్ అనేది, ఈ వాతావరణం అనేది చాలా బాగా నచ్చింది నాకు ఒకవేళ జాబ్ రిటైర్మెంట్ అయిపోయినా సరే ఇట్లాంటి నేచర్లో ఉండాలనుకుంటాను. ఎక్కడైనా ఇట్లాంటి నేచర్ ఉంటే మాత్రం ఒక చిన్న ప్లేస్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవైలబుల్ లేకపోయినా కూడా సరే ఎట్టో ఒకటి అరేంజ్ చేసుకొని, మట్టి ఇల్లు అంటారు కదా, గోడలు అట్లా అయినా చేసుకొని ప్రశాంతంగా ఉండాలని ఉందన్నమాట నా మైండ్ సెట్ ప్రకారం, ఇప్పుడున్నటువంటి నా మైండ్ సెట్ ప్రకారం. సో నేను ఖచ్చితంగా దాన్ని అలాగే చేస్తాను. ఈ అరకు, కాడేరు అట్లాంటి ఏరియాలో భలే ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది నాకు లొకేషన్స్. సో అట్లాంటి దగ్గర ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు వినిపిస్తున్నాయి పక్షుల సౌండ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ నిద్ర లెగిసేది మేము ఇట్లా ఈ పక్షులు కిల్ల అరుచుకుంటూ ఉంటాయి. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయిపోతాయి చుట్టూ చెట్లంతా. అందులో నేను ఇక్కడ ఈ చుట్టుపక్కల వాటర్ ఫీటర్ అరేంజ్ చేశాను కదా సమ్మర్లో. సో అవి ఇంకా బాగా అరుచుకుంటూ ఉంటాయి. మా రూమ్ దగ్గరలో ఇక్కడిక్కడే తిరుగులాడుకుంటాయి అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు లేరు ఏందబ్బా అనుకుంటారేమో, ఎవరు లేరు. ఈ గ్రౌండ్ అయిపోయింది, ఈ గ్రౌండ్ అదే వర్కౌట్ అంతా, గ్రౌండ్ మెయింటెనెన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వెళ్ళి స్నానం చేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. రేపటి ప్రోగ్రామ్ ఏంటని చెప్తారు కదా, అట్లా. సో వెళ్ళాల్సి వస్తుంది. నేను మాత్రం క్లైమేట్ బాగుంది, వాతావరణం బాగుందని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసుకున్నాను చెప్పి అయితే ఇట్లా వచ్చాను నేను. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఈ నుంచి నాకు పూర్తి సపోర్ట్ రావట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను. సో వీలున్నప్పుడు, మీకు కుదిరినప్పుడల్లా వర్క్ ప్రెజర్ కావచ్చు, ఇంకా ఇంటికాడ ఫ్యామిలీ ప్రెజర్ వల్ల కావచ్చు, మీ మైండ్ బాగా ఇదే ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇట్లాంటి వాతావరణానికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి, చిల్ అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.